పార్వతీపురం డిసెంబర్ 21 పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా పోలియో చుక్కల కార్యక్రమం ఆదివారం అత్యంత వేగంగా కొనసాగుతుంది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 0 నుంచి 5 ఏళ్ల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేసేందుకు విస్తృత ఏర్పాటు చేయడం జరిగిందని జాయింట్ కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ రెడ్డి అన్నారు. Very good. इंजेक्शन नहीं है, मार्क कर रहे हैं. అందరికీ నమస్కారం. ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లాలో ఏదైతే మనము పోలియో చుక్కల కార్యక్రమం ఉందో మొత్తము 42 పిఎస్సీల పరిధిలో భాగంగా సుమారు 905 బూత్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు సుమారు 42 మొబైల్ టీమ్స్ కూడా ఏర్పాటు చేశాము. దాంతోపాటు ఎక్కడైతే మనకు బస్ స్టాండ్స్ అటు రైల్వే స్టేషన్స్ ఇక్కడంతా మొబైల్ పాపులేషన్ ఉంటుందో అక్కడ కూడా సుమారుగా 19 ట్రాన్సిట్ పాయింట్స్ ఏర్పాటు చేశాము. ప్రతి బూత్లో 4 స్టాఫ్ని ఇచ్చాము, మార్కింగ్ చేయడానికి, డేటా ఎంట్రీ చేయడానికి, చుక్కలు వేయడానికి. సో కాంప్రహెన్సివ్గా మనకు 0 నుంచి 5 వయసులోపు ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కవర్ చేసే విధంగా వేరియస్ లైన్ డిపార్ట్మెంట్స్ అందరినీ ఇన్వాల్వ్ చేసి ఐసిడిఎస్ కానివ్వండి, డిఆర్డిఏ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, అన్ని డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ చేసి గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మల్టిపుల్ మీటింగ్స్ తీసుకొని కోఆర్డినేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు కూడా చక్కగా జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు వస్తున్న స్టాటిస్టిక్స్ ప్రకారం సుమారుగా 20% అయిపోయింది ఆల్రెడీ మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా. మిగతా కూడా ఈవినింగ్ దాకా కంటిన్యూ చేయబడుతుంది. ఎవరన్నా పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి వేయించలేకపోతే ఈరోజు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. మనం రేపు కూడా హౌస్ టు హౌస్ సర్వే చేయడం జరుగుతుంది. ఎవరన్నా ఈరోజు మిస్ అయితే ఖచ్చితంగా రేపు మా టీమ్స్ వచ్చి రేపు ఎల్లుండి మీ పిల్లలకు 0 to 5 ఏజ్ ఉన్న పిల్లలకందరికీ పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.